ప్రాపర్సిటీ అంటే అటామసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, ఇంకా డ్యూరబిలిటీ. ఫస్ట్ మీకు దానికి వెళ్ళే ముందు కొన్ని తెలవాలి. రీసెట్ కొట్టేస్తా సో మనం చేయొచ్చు అది. ఇది చూడు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటిది? ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒక ప్యాకేజ్, ఇది ఒక ప్యాకేజ్ అనమాట డేటాబేస్ ఆపరేషన్స్లో. బిలాంగ్ టుగెదర్ ఆపరేషన్స్ దట్ బిలాంగ్ టు, ఇది ఒక ప్యాకేజ్ ఆఫ్ database operations that belong together. Think of is to do list where whether everything gets done or nothing does. For example, when you buy something online, the transaction might include, ఇప్పుడు ట్రాన్సాక్షన్లో ఇప్పుడు ఏముంటాయి? సెక్యూర్ బ్యాలెన్స్, మనీ కట్ అయినాయా నీ అకౌంట్ నుంచి, మళ్ళీ ఇంకా అప్డేట్ అయిందా. సో ఈ స్టెప్స్ అన్నీ సక్సెస్ఫుల్ టుగెదర్ అయితేనే అప్పుడు పర్చేస్ అనేది వాల్యూ. ఇప్పుడు నేను నా అమౌంట్, ఇప్పుడు నేను రిలయన్స్ సూపర్ మార్కెట్ పోయినా, ప్రొడక్ట్స్ తీసుకున్నా, పేమెంట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా అవి నా అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యి ఆడ అకౌంట్లో పడితేనే సక్సెస్ఫుల్గా అది అప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినట్టు. ఓకేనా? ట్రాన్సాక్షన్ అంటే అది. సో ఇక కమిట్ అంటే ఏంటిది? సో జరిగింది ఏదైతే చేస్తామో ట్రాన్సాక్షన్, ఆ డేటాబేస్లో సేవ్ కావాలి. సో అది ఎట్లా సేవ్ చేస్తామంటే కమిట్ అనే ఉంటుంది అన్నమాట. సో కమిట్ కొడితే మనం అనేది సేవ్ చేయొచ్చు డేటాబేస్లో, ఇప్పటికీ సేవ్ అవుతుంది ఆ ట్రాన్సాక్షన్. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్ చేంజెస్ అనేసి నేను చేసిన చేంజెస్కి ఐఎమ్ షూర్ అండ్ కమిట్ కొట్టేసినాక ఇక పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఇక చేంజెస్ అఫర్షీల్గా రికార్డ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ ఇక వాటిని అండూ చేయలేం ఈజీగా. ఇక రోల్ బ్యాక్ అంటే అండూ బటన్ లెక్క. ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ రాంగ్ ఇప్పుడు సిస్టమ్ క్రాష్ అయింది అనుకున్నాం ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు, దీనివల్ల రోల్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ పేమెంట్ చేసేటప్పుడు నువ్వు ప్రాసెసింగ్లో పడ్డాకో, మళ్ళీ అకౌంట్ నీ పేమెంట్ అది జరగకపోతే మళ్ళీ నీ అకౌంట్లోకి రోల్ బ్యాక్ అవుతాయి, మళ్ళీ నీ అకౌంట్లో పడతాయి కదా, దాన్ని రోల్ బ్యాక్ అంటారు. ఓకేనా? మళ్ళీ రిటర్న్స్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద అకౌంట్, అట్లా అనమాట. ఇక సేవ్ పాయింట్ అంటే ఇప్పుడు ఒక 10 లైన్లు ఆఫ్ రాసినాం. సో 5th లైన్ దగ్గర నేను ఎక్కడ వరకు సేవ్ చేయాలనుకుంటున్నా, సేవ్ పాయింట్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే 6th లైన్ నుంచో 7th లైన్ నుంచో సిస్టమ్ క్రాష్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. సో 5th లైన్ దగ్గర సేవ్ పాయింట్ పెడతావు. సో 6th పాయింట్ కాడ నుంచి ఎట్లా క్రాష్ అయినా కూడా సేవ్ పాయింట్ 5th పాయింట్ దగ్గర పెట్టినావు కాబట్టి ఆ ముందు వరకు జరిగిన ట్రాన్సాక్షన్ అన్నీ సేవ్ అవుతాయి. ఓకేనా? అది సేవ్ పాయింట్. సో ఇప్పుడు చూడు, సబ్మిట్ కొడదాం. ఇక చూడు, వాడు ఏం చేసిండు, ఒక టేబుల్ క్రియేట్ చేసిండు, ట్రాన్సాక్షన్ బిగిన్ అన్నాడు. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడైతే జరుగుతుందో ఈ ఎంప్లాయీ ఐడి, వాడి ఐడి నేమ్ శాలరీ ఇచ్చినాక సేవ్ పాయింట్. సో ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ పాయింట్ 2, సేవ్ పాయింట్ 3, సో అక్కడ వరకు సేవ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి సేవ్ పాయింట్ 2 దాటి సిస్టమ్ క్రాష్ అయినా కూడా ఏ అక్కడ వరకు సేవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఏం చేసిండు, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్. ఒక్కసారి ఏమైనా జరగకపోతే ట్రాన్సాక్షన్ మళ్ళీ రోల్ బ్యాక్గా ఇక్కడికి కమిట్ అంటే ట్రాన్సాక్షన్ పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది డేటాబేస్లోకి. ఇక క్వశ్చన్స్ చూద్దాం. ఇక ట్రాన్సాక్షన్ కమిట్ రోల్ బ్యాక్ ప్రాక్టీస్ పైన విచ్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ డేటాబేస్ ట్రాన్సాక్షన్ అంటే ఏది బెస్ట్ డిస్క్రైబ్ చేస్తున్న ఆప్షన్స్ నుంచి. A single SQL query that modify data, a group of related operations that must be succeed or fail together, the backup operation that store data for future use, a login session. ఇదే బెటర్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆపరేషన్స్, కమిట్, సేవ్ పాయింట్, రోల్ బ్యాక్, ఇవన్నీ కలిస్తే ఇవన్నీ సక్సెస్ అని అయితే లేకపోతే ఫెయిల్యూర్ అవుతాయి. అందుకే ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ఇఫ్ యువర్ ట్రాన్సాక్షన్ మనీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు యువర్ ఫ్రెండ్ అకౌంట్, నీ అకౌంట్ నుంచి మీ ఫ్రెండ్ అకౌంట్కి అమౌంట్ వేస్తున్నావు. నీ అకౌంట్ నుంచి పైసలు కట్ అయినాయి, తర్వాత కట్ అయినాక సిస్టమ్ క్రాష్ అయింది, అంటే ప్రాసెసింగ్లో పడ్డది, మీ ఫ్రెండ్ అకౌంట్లో వాడకుండా ఉండే. అప్పుడు ఏం జరుగుతుంది? ద ట్రాన్సాక్షన్ కమిట్ అండ్ ఓన్లీ యువర్ డిడక్షన్ ఈ సేవ్డ్, ట్రాన్సాక్షన్ కంటిన్యూస్ ఆటోమేటిక్ వన్స్ ద సిస్టమ్ రిస్టార్ట్, ద ట్రాన్సాక్షన్ ఇస్ రోల్డ్ బ్యాక్ అండ్ బ్యాలెన్స్ ఇస్ రీస్టోర్డ్. ఎప్పుడైనా మీ సేమ్ ఇయర్ ప్రాసెసింగ్ ఎగ్జాంపుల్, నువ్వు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నావు, అమౌంట్ నీ బ్యాంక్ నుంచి కట్ అయినా కానీ అడిగి పడలేవు, ప్రాసెసింగ్లో పడ్డాయి. సో మళ్ళీ కొద్దిసేపు అయినాక నీ అకౌంట్లోకి రిఫండ్ అవుతాయి, సో రోల్ బ్యాక్ అవుతుంది. సో ఇదే థర్డ్. ఇది ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చిన, సిస్టమ్ ఆస్ టు యూజర్ మాన్యువల్ కంప్లీట్, అది కాదు. సో ఇదే ఆన్సర్. సో ఎర్రర్ ఏదైతే మిడ్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ పేరు అని ఎర్రర్ కాస్ అయితే రోల్ బ్యాక్ ఏం చేస్తుంది, ఏం చేంజెస్ కాకుండా మళ్ళీ నీ అమౌంట్ నీకే ఇచ్చేస్తుంది, రోల్ బ్యాక్ చేస్తుంది.
తర్వాత వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఎగ్జిట్ కమిట్ అంటే ఏం చేస్తాను పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. సో ట్రాన్స్మిషన్ ఈ సేవ్డ్ పర్మనెంట్ ఇన్ డేటాబేస్. లాస్ట్ ఆపరేషన్ ఇన్ ట్రాన్సాక్షన్స్ అండర్ ద ట్రాన్సాక్షన్ టెంపరీ సేవ్డ్ ఇది కాదు. డేటాబేస్ క్లోజెస్ యాక్టివ్ కనెక్షన్స్ అది ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ కమిట్ కమాండ్కి. తర్వాత హౌ కెన్ సేవ్ పాయింట్ యూస్ఫుల్ ఫర్ సేవ్ పాయింట్ ఎందుకంటే ఇట్ అలౌస్ పార్షియల్ రోల్ బ్యాక్ విత్ ఇన్ అ ట్రాన్సాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ రోల్ బ్యాక్ ఎవ్రీథింగ్. It forces transaction to commit automatically at that point. It prevents any errors for occurring transaction. It ensures that no other transaction on it path. So ఇది పార్షియల్ రోల్ బ్యాక్ ఏం చేస్తుంది, పార్షియల్ రోల్ బ్యాక్లకు పనిచేస్తుంది సేవ్ పాయింట్ అనేది. ఇది రోల్ బ్యాకే కానీ పార్షియల్ విత్ ఇన్ ఇన్స్టెడ్ ఆఫ్ రోల్ బ్యాక్ ఎవ్రీథింగ్. సేవ్ పాయింట్ అనేది చెక్ పాయింట్లకు అనమాట ట్రాన్సాక్షన్. రోల్ బ్యాక్ టు ద స్పెసిఫిక్ పాయింట్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ని చేంజెస్ చేయకుండా. ఇప్పుడు యు ఆర్ డెవలపింగ్ ఏ బ్యాంక్ సిస్టమ్ అంట వేరే యూజర్ ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ అకౌంట్ ఏ టు అకౌంట్ బి వరకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మనం కరెక్ట్ రాయమంటుంది దీని రీఅరేంజ్మెంట్. ఫస్ట్ ఏం వస్తుంది, బింగ్ ట్రాన్సాక్షన్ వస్తుంది. తర్వాత సేవ్ పాయింట్ బిఫోర్ డిసిషన్ వస్తుంది, డిడక్షన్ అయ్యే బుడ్ను సేవ్ పాయింట్ కాదు. తర్వాత ఇది అకౌంట్ ఏ అకౌంట్ బి ఇంతే కరెక్ట్. ఓకేనా, ఎప్పుడైనా బిగిన్ ట్రాన్సాక్షన్ నుంచి వస్తుంది సేవ్ పాయింట్ పెట్టాలి, తర్వాత ఇది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే యు ఆర్ మేనేజింగ్ ఏ హోటల్ బుకింగ్ సిస్టమ్ వేర్ కస్టమర్ బుక్స్ 2 rooms ఇన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్. సో మిస్సింగ్ ఫిల్ చేయమన్నాడు ఇక్కడ, అది తీసేస్తా. సో వీఆర్ మిస్సింగ్ 8 blanks ఉన్నాయి, ఫిల్ చేయమన్నాడు. దేంతో ఈ ఆప్షన్స్ ఇచ్చింది, ఈ కమాండ్స్తోనే బ్లాంక్స్ని ఫిల్ చేయమంటాడు. ఫస్ట్ ఏమంటుంది, అది బిగిన్ ట్రాన్సాక్షన్ వస్తుంది. బిగిన్ ట్రాన్సాక్షన్ ఓకే డన్. తర్వాత మిస్సింగ్ కమాండ్ ఆఫ్ సేవ్ పాయింట్, ఇక్కడ సేవ్ అవుతుంది సేవ్ పాయింట్ ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకొక ఏం మిగిలింది, రోల్ బ్యాక్ కమిట్. ఇక్కడ రోల్ బ్యాక్ రావస్తుంది, లాస్ట్కి కమిట్ వస్తుంది. రోల్ బ్యాక్ ఇక్కడ కమిట్. COMMIT అట్లా సక్సెస్ఫుల్. యాసిడ్ పర్పసెస్, ఏ అంటే అటోమిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ, ఐ అంటే ఐసోలేషన్, డ్యూరబిలిటీ. SQL స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్కి యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఈ యాసిడ్ ప్రాపర్టీస్ వలన మా డేటా సేఫ్గా రిలయబుల్గా ఉంటుంది, ఏదైనా తప్పు జరిగినా కూడా డేటాబేస్లో. దీనివల్లనే మనం సేఫ్ థింక్ ఆఫ్ దెమ్ యాజ్ ఈ ఒక యాసిడ్ ప్రాపర్టీస్ ఎట్లా చూడండి అంటే ఒక సేఫ్టీ రూల్స్ లెక్క చూడండి. దీనివల్ల మన డేటా అనేది అక్యురేట్గా కన్సిస్టెంట్గా ఉంటుంది. లైక్ ఈ యాసిడ్ ప్రాపర్టీసే వాడతారు బ్యాంక్స్, దీనివల్ల మనం మనీ అనేది మంచిగా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. యాసిడ్ ఎప్పుడైనా ఫస్ట్ ఏ అంటే అటోమిసిటీ, ఆల్ ఆర్ నథింగ్ అంటే లైక్ ఏ పాస్ ఏ కోడ్ వేర్ ఎవ్రీ డిజిట్ మస్ట్ బి కరెక్ట్. ఎంటర్ ఆపరేషన్ కంప్లీట్ సక్సెస్ నన్ ఆఫ్. ఇప్పుడు అటోమిసిటీ అంటే ఇప్పుడు ATM పిన్ ఉంది, నువ్వు కరెక్ట్ ఎంటర్ చేస్తేనే అది తీసుకుంటుంది, ఇన్కరెక్ట్ అయితే తీసుకోదు. కన్సిస్టెన్సీ అంటే డేటా అనేది లాస్ట్ కాదు, డేటా ఆల్వేస్ ఫాలో, ఎప్పుడు రూల్స్ ఫాలో అవుతుంది. బ్యాంక్ అకౌంట్ 0 అనే ఉంటుంది కానీ -10 -8 -1000 అని ఉండదు కదా. సో అట్లా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ వాడుతుంది. ఐసోలేషన్ అంటే ఈ ట్రాన్సాక్షన్ డస్ నాట్ ఇంటర్ఫేస్ టు ఒక ట్రాన్సాక్షన్ ఇంకో దానికి పట్టించుకోవాలి, దేని ట్రాన్సాక్షన్ అదే చూసుకుంటుంది. నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, నువ్వు కూడా నా పక్కన చేస్తున్నావు అని మన ఇద్దరి ప్యారల్ దేనిలోనే అయితే తప్ప నీ ట్రాన్సాక్షన్ కలవదు, దాన్ని ఐసోలేషన్. డ్యూరబిలిటీ అంటే ఒకసారి సేవ్ చేసింది ఎప్పటికీ, లైక్ రైటింగ్ పర్మనెంట్ ఇంక్ ఇన్స్టెడ్ ఆఫ్ పెన్సిల్తో రాస్తే ఎరేజర్తో రబ్ చేయొచ్చు కానీ పెన్తో రాస్తే రబ్ చేయగలుగుతాము చేయలేము. అట్లా పర్మనెంట్గా డ్యూరబిలిటీ స్టోర్ అవుతుంది. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ క్రిటికల్ సిస్టమ్స్లో లైక్ మెడికల్ రికార్డ్స్లో కానీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మన యూనో SBIలో కూడా మన బ్యాంక్ స్టేట్మెంట్ సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ అని వస్తుంది. సో అట్లా వాడతారు. ఫ్లైట్ బుకింగ్లో ఇవన్నీ కెనాట్ ఆఫర్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. అవన్నీ డేటా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే మన కస్టమర్ వచ్చి బ్యాంక్ అకౌంట్ అడుగుతాడు, దాంట్లో ట్రాన్సాక్షన్ చూపించమంటాడు, స్టేట్మెంట్స్ అడుగుతాడు. సో అన్ని దగ్గర కన్సిస్టెన్సీ అని అవసరం, మనకి యాసిడ్ ప్రాపర్టీస్ ఇట్లా పనికొస్తాయి అనమాట. మళ్ళీ మోడర్న్ అప్లికేషన్ సర్వర్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ దీస్ ఐటమ్స్ యాసిడ్ మస్ట్ బి నాట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక్కోసారికి ఒకటే నిమిషంకి ఎంతోమంది లాగిన్ అయ్యి ఎంతోమంది యూజ్ చేస్తారు. సో ఒక్కో అకౌంట్ ఒక్కోసారి లాగిన్ అయ్యేటప్పుడు ఓపెన్ చేసినప్పుడు క్రాష్ కాదు, ఎందుకు ఐసోలేషన్ ఉంటుంది కాబట్టి. సిస్టమ్ ఫెయిల్,
పవర్ కట్ అయినప్పుడు, నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాటా కానీ లాస్ట్ కాదు, కరప్ట్ కాదు. ఇది ఇట్లా పనికి వస్తాయి అనమాట యాసిడ్ ప్రాపర్టీస్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విచ్ అవుట్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ ద డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీకి బెస్ట్. ఎన్షూర్ దట్ వన్ ట్రాన్సాక్షన్ ఈస్ కమిటెడ్, చేంజెస్ ఈస్ పర్మనెంట్లీ సేవ్డ్ ఈవెన్ ద కేస్ ఆఫ్ సిస్టమ్ క్రాష్. ఇది కరెక్ట్. పర్మనెంట్ ప్రివెంట్స్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఇంటర్ఫైరింగ్ విత్ ఈచ్ అదర్స్ బై ఇన్షూర్ దెమ్. ఇది కాదు. ensure that either the entire transaction completely or not, and ensure that not vital. ఇది కాదు. ఫస్ట్ ఆన్సర్. ఓకే. ఏ కస్టమర్ ఈజ్ ట్రాన్సాక్షన్ 500 చేసిందంట అకౌంట్ ఏ నుంచి అకౌంట్ బి వరకు. అకౌంట్ ఏ నుంచి 500 కట్ అయినాయి, కానీ ఆడి అకౌంట్ బిలోకి వాడకముందే డేటాబేస్ క్రాష్ అయింది. సో వాట్ షుడ్ హ్యాపెన్ అకార్డింగ్ టు అటామిసిటీ? ట్రాన్సాక్షన్ రిమైన్స్ పార్షియల్లీ కంప్లీటెడ్ అండ్ అకౌంట్ fully computed once the system is back online. The transaction roll back అవుతుంది. ఇప్పటికైనా చూసినాం, అది రిమైన్స్ అన్చేంజ్డ్. అట్లా రోల్ బ్యాక్ అవుతుంది. ప్రాసెసింగ్ పడ్డప్పుడు మళ్ళీ మన పైసలు మనకి వస్తుంది. ఒక షాపింగ్ వెబ్సైట్ allows user to apply discount coupon, but the coupon cannot detect the price below. చెప్పినా కదా, జీరో అనేది అంతే కన్సిస్టెంట్గా ఉంటుంది, జీరో కన్నా కింద పోదు. సో ఇసే ఏ ప్రాపర్టీ? అది కన్సిస్టెన్సీ ప్రాపర్టీ. ఇట్లా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో చూపిస్తాం కానీ అంతకంటే తక్కువ చూపించారు కదా. 2 కస్టమర్స్ ఒక లాస్ట్ అవైలబిలిటీ సీట్ని బుక్ చేస్తున్నారు. నువ్వు నేను ఇద్దరం ఒకటేసారి అభిబస్ మహేష్ బాబు ఏదో అభిబస్సే కదా, అభిబస్ బ్రాండ్ అంబాసిడర్ కదా మహేష్ బాబు. రెడ్ బస్ అల్లు అర్జున్ ఉంటాయి. సో ఇద్దరం ఒకటేసారి ఆ బస్ టికెట్ చేస్తున్నాం. సో ఒకటే సీట్ ఉంది తిరుపతి పోవడానికి. నువ్వు బుక్ చేస్తున్నావు, నేను బుక్ చేస్తున్నా. అయినప్పటికీ ఎవరు ఫస్ట్ బుక్ చేస్తే ఆడికి ఇస్తుంది తప్ప సిస్టమ్ మాత్రం అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ కాదు. ఎందుకు క్రియేట్ కాదంటే ఆ డేటాబేస్ యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో అలా యాసిడ్ లా చెప్పిన ఆటోమేసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, అలా ఏ ప్రాపర్టీ నువ్వు నేను ఇద్దరం ఒకసారి బుక్ చేసినప్పుడు ఎందుకు క్రాష్, ఎందుకు కాన్ఫ్లిక్ట్ రైజ్ అంటే బికాస్ ఆఫ్ ఐసోలేషన్. అదే అలా ఏ యాసిడ్ ప్రాపర్టీస్ అని అడుగుతుంది. ఇక రో లెవెల్ లాక్స్ అని ఉంటాయి, తర్వాత టేబుల్ లెవెల్ లాక్స్ అని ఉంటాయి. బేసిక్గా లాకింగ్ మెకానిజం అనేది చాలా క్రూషియల్ అనమాట డేటాబేస్ కన్సిస్టెన్సీ, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ యూజర్స్ ఉంటాయి కదా డేటాబేస్ ఎన్విరాన్మెంట్లో. దీనివల్ల ఏమవుతుంది, కాంటెంట్ ట్రాన్సాక్షన్స్ ప్రివెంట్ అవుతుంది. సో 2 కామన్ టైప్స్ ఆఫ్ లాక్స్ ఉంటాయి. రో లెవెల్ లాక్స్లో ఏం చేస్తాయంటే రో లెవెల్ లాక్స్ ఉంటాయి. మోస్ట్ జనరల్ టైప్ ఆఫ్ లాక్ అన్నమాట. ఇది రిస్ట్రిక్ట్ చేస్తాయి individual rows within the. This allows multiple transitions to concurrently access the modify different rows of the same table without blocking each other. సో ఒకదాన్ని ఒక రోని మనం యాక్సెస్ చేయొచ్చు, ఇంకో రో ఏం బ్లాక్ కాదనమాట. దీనివల్ల హయ్యర్ కోంకరెన్సీ, మల్టిపుల్ యూజర్స్ ఒకటేసారి యాక్సెస్ చేయొచ్చు. దీనివల్ల హై అక్యురసీ ఉంటుంది, ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఓవర్ హెడ్ ఇంక్రీజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్. దీనివల్ల డెడ్ లాక్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వస్తారులే. ఇప్పుడు ఇమాజిన్ 2 యూజర్స్ అలైస్ బాబు అని ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కస్టమర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నారు డేటాబేస్లో. అలైస్ వాడి కస్టమర్ ఐడి 123, బాబ్ది 456. వీటి రో లెవెల్ లాకింగ్ వల్ల అలైస్ అప్డేట్ ఆన్ 123 వుడ్ నాట్ బ్లాక్ ద. సో ఇద్దరు ఉన్నారు అలైస్ బాబు అని, ఒకటి 123 ఐడి, ఒకటి 456 ఐడి. రో లెవెల్ లాకింగ్ ఉంది కాబట్టి వాడు అక్కడ 123 అయితే ఉన్నాడు కస్టమర్ ఐడి, వాడు అప్డేట్ చేయడం వల్ల వాడు బ్యాంక్ అకౌంట్ కానీ వాడి ఇన్ఫర్మేషన్ కానీ ఈ బాబు అకౌంట్ 456 అదే టేబుల్లో ఉన్న 456 రో అనేది అప్డేట్ ఏం ఎఫెక్ట్ కాదు. దాన్ని రో లెవెల్ లాకింగ్ అంటారు. ఒక దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇంకో దానిపై వాడు చేంజెస్ చేసిన ఆ టేబుల్ లోపల ఉన్న మీటర్ రోస్కి ఏం కాదు అని. ఇక టేబుల్ లెవెల్ లాక్స్ అంటే ఈ లెస్ general then when transaction occurs in table level lock, it locks entire table అనమాట. వేరే ట్రాన్సాక్షన్ యాక్సెస్ చేయలేదు, మాడిఫై చేయలేదు ఆ రో లోపల. సింపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది. లోడ్ ఎగ్జాంపుల్స్ అని ఒక యూజరు ఒక బ్యాచ్ని రన్ చేస్తున్నాడు, మాడిఫై లార్జ్ నెంబర్ ఆఫ్ రోస్ని అప్డేట్ చేస్తున్నాడు కస్టమర్ టేబుల్లో. దానికి టేబుల్ లెవెల్ లాక్ ఇస్ అక్వైర్డ్ to prevent other users from accessing or modifying custom during the batch update. This ensures the consistency of data during update, which means user. సో వాడు టేబుల్ మొత్తం బ్యాచ్ మొత్తం అప్డేట్ చేస్తున్నారు కాబట్టి వాడు టేబుల్ లాక్ పెట్టాలి.
ఎందుకంటే వేరేవాడు ఎందుకంటే అడ్మిన్ అనేటోడు ఆ టేబుల్ని అప్డేట్ చేసేటప్పుడు ఇంకొకడు ఎవరో బయటోడు వచ్చి నేను నన్ను అప్డేట్ చేస్తా అంటే ఆల్రెడీ ఇక్కడ అడ్మినే అప్డేట్ చేస్తుండే దాన్ని అప్డేట్ చేస్తున్నప్పుడు మీరు చేస్తే ఇన్ఫర్మేషన్ తేడా అయిపోతుంది. అందుకే దానిపైన టేబుల్ లాక్ చేస్తారు. సేమ్ ఇక్కడ రో లెవెల్ లాక్ అంటే ఒకడు వేసేటప్పుడు ఇంకొకడు ఇంటర్ఫియర్ కాదు. అది రో లెవెల్ లాక్. A bank system allows multiple users to update their balance and ensure దీని ఎందుకు ఇది ఏ లెవెల్ లాక్ అంటున్నాడు వాడు ఏ ఐడి వాడు చేస్తున్నాడు. సో రో లెవెల్ లాక్ ఇది. ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే చెప్పిన ఎగ్జాంపుల్ సినారియో. డెడ్ లాక్ అంటే చూపిస్తాను. డెడ్ లాక్ ఓఎస్ ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది. డెడ్ లాక్ అంటే ఇక ఇమేజెస్ చూస్తే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ఇమేజ్ చూడండి, గ్రీక్ వర్సెస్ గ్రీక్ది. ఒక ప్రాసెస్ దానికి ఒక రిసోర్స్ కావాలి, రిసోర్స్ R1 కావాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ 1కి ఏం కావాలా, రిసోర్స్ 2 కావాలా. కానీ రిసోర్స్ 2 దగ్గర ఉంది, ప్రాసెస్ 2 దగ్గర ఉంది. ప్రాసెస్ 2కి ఏం కావాలా, రిసోర్స్ 1 కావాలి. కానీ రిసోర్స్ 1 ఎవరి దగ్గర ఉంది, ప్రాసెస్ 1 దగ్గర ఉంది. సో ప్రాసెస్ 1 వెయిటింగ్ ఫర్ రిసోర్స్ 2, రిసోర్స్ 2 ఎవరి దగ్గర, అసైన్ బై ప్రాసెస్ 2. సో ఇట్లా దీనివల్ల సర్క్యులర్ వల్ల ఏమైపోతుంది, డెడ్ లాక్ రైజ్ అవుతుంది. దీనికి కావాల్సిన రిసోర్స్ దొరుకుతలే, దీనికి కావాల్సిన రిసోర్స్ దీని దగ్గర ప్రాసెస్ 2 దగ్గర ఉంటే ప్రాసెస్ 2 కావాల్సిన రిసోర్స్ ప్రాసెస్ 1 దగ్గర. దీన్నే డెడ్ లాక్ స్టేట్ అంటారు. ఆయన డెడ్ లాక్ రావడానికి కండిషన్ ఏంటంటే మ్యూచువల్ ఎక్విజిషన్, ఓల్డ్ అండ్ వెయిట్. ఎందుకంటే ఇది ఓల్డ్ చేసుకుంటుంది రిసోర్సెస్. ప్రాసెస్ 2 వడ్లో పెట్టేసిన అనుకో R2 రిసోర్స్ని, ఇది వాడుకుంటుంది. ఇది దీని రిసోర్స్ని వాడేడితే ఇది వాడుకుంటుంది. కానీ అది ఓల్డ్ చేసుకొని వెయిట్ చేపిస్తుంది. అదొక కండిషన్. నో పర్మిషన్, సర్క్యులర్ వెయిట్. ఇది సర్క్యులర్ వెయిట్ కండిషన్ కదా, సర్క్యులర్ వెయిట్. ఇవన్నీ కాసెస్ ఆఫ్ డెడ్ లాక్. ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే డెడ్ లాక్ డిటెక్షన్ ఉంటుంది, డెడ్ లాక్ ప్రివెన్షన్, అవి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఐసోలేషన్ లెవెల్స్ ఇది ఏం చేస్తాయంటే డిగ్రీ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. కామన్ ఐసోలేషన్ లెవెల్ వచ్చేసి రీడ్ అన్కమిటెడ్, రీడ్ కమిటెడ్, రిపీటెడ్ రీడ్. ఇవన్నీ కామన్ ఐసోలేషన్ లెవెల్స్ అనమాట. ANSI SQL స్టాండర్డ్స్, కాన్కరెన్సీ అనామల్స్. Deadlock and isolation are practice. Which of the following conditions is not required for a deadlock to occur in database? యాక్చువల్ అక్కడ నో పర్మిషన్ కావాలా, ఇది ఇమీడియట్ పర్మిషన్ వచ్చింది. సో కాసెస్ ఆఫ్ డెడ్లాక్ ఇవన్నీ కరెక్టే, కానీ ఇది కాదు, నో పర్మిషన్. Data which isolation level issues that transition always reads the same data which accessing the row multiple, preventing the non-repeated use. And రీడ్స్ ద సేమ్ డేటా అంటే సేమ్ డేటాని ఇంకొక చేస్తుంది అంటే రిపీటెడ్ రీడ్. అలా దీంతో పాటు మన 4th యూనిట్ అయిపోయింది. 5th మాడ్యూల్ ఒకటి కంప్లీట్ చేస్తే మన లర్న్ SQL లెవెల్ 1 అయిపోతుంది ఈ రోడ్ మ్యాప్లో.